హ్యూమన్ బాడీ నర్వస్ సిస్టమ్. పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. చూపు, వాసన, వినడం, రుచి, స్పర్శ ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే సెన్సెస్ మనకు చుట్టూ ప్రపంచాన్ని అనుభూతి చెందేటట్లు చేస్తాయి. ఇవే లేకపోతే నీ చుట్టూ ఏమవుతుందో తెలుసుకోలేవు. మన జ్ఞానేంద్రియాల నుంచి ఉపయోగించి మనం చుట్టూ జరిగేది తెలుసుకుని మనం తిరిగి స్పందిస్తాం. ఉదాహరణకి ఒక బైకు నీకెదురుగా వస్తే ఏం చేస్తావు? పక్కకి తప్పుకుంటావు కదా. నీ కళ్ళు దానిని చూసి మెదడుకి సంకేతం పంపాక మెదడు నీ కండరాలకు ఆ సందేశం ఇచ్చి నీ కాళ్లను పక్కకి గెంతేటట్లు చేస్తుంది. ఇలాగ మనం ప్రతిస్పందిస్తాము. కానీ కొంచెం ఆగు, నీ మెదడు పైన తలలో నుండి నీ కాళ్ళు క్రిందనున్నాయి. అయితే ఈ రెండు ఎలా మాట్లాడుకున్నాయి? నీ మెదడుకు మరి ఇతర భాగాలకు ఉన్న ఈ సంబంధం ఏంటి? ఇదే నాడీ వ్యవస్థ. మన శరీరం లోపల బయట ఏం జరుగుతుందో తెలుసుకోవటం మరియు అన్ని భాగాలకు పంపటం చేసే హైవే లాంటిదనుకోవచ్చు మనం దీన్ని. మెదడును ఇతర శరీర భాగాలకు కలిపే కణాల గుంపును అంటే నర్వ్స్ అంటారు. ఇవి శరీరం నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీరంలోని భాగాలకు సంకేతాలను పంపుతాయి. తల నుంచి మెడ నుంచి వచ్చే నరాలు మెదడుకు కలుస్తాయి. శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే నాడులు స్పైనల్ కార్డుకు కలుస్తాయి. స్పైనల్ కార్డ్ అంటే ఏమిటి? వెన్నెముకలోని నాడులన్నిటినీ కలిపి స్పైనల్ కార్డ్ అంటారు. ఇది మెదడు నుంచి వస్తుంది. అంటే స్పైనల్ కార్డ్ నాడులు కలిసి మెదడు నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి మెదడుకు సంకేతాలు పంపుతాయి. కాబట్టి నాడీ వ్యవస్థలో మెదడు, స్పైనల్ కార్డ్ మరియు నాడులు ముఖ్యమైన భాగాలు. మీ చుట్టూ ఉన్న దేంతోనైనా దీనిని పోల్చగలరా? అవును, ఇది టెలిఫోన్ లాంటిది. ఎలాగంటే ఫోన్ కూడా మెదడులా ఇతరులకు వైర్ల ద్వారా సందేశాలను పంపుతుంది. మొత్తం శరీరాన్ని నియంత్రించేది మెదడే. ఇది సంకేతాలు పంపటంతోనూ నిర్ణయాలు తీసుకోవటంతోనూ ఎప్పుడూ ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. మెదడు నిర్మాణం చూస్తే ఎందుకది మిగిలిన అవయవాల సమతలంగా లేదని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఎందుకిది ముడతలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది? ఇది ఎందుకంటే తక్కువ స్థలంలో మెదడులోని కణాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కణాలు ఉండటమే మేధాశక్తి ఎక్కువ అవ్వటం. అందుకే జంతువుల్లో మనిషి తెలివైన వాడు. చిన్న జంతువులలో మెదడు సాఫీగా ముడతలు లేకుండా ఉంటుంది. అందుకే అవి మిగిలిన మ్యామల్స్ కంటే తక్కువ తెలివి కలిగి ఉంటాయి. మెదడు చాలా సున్నితమైన అవయవం. ఎముకలతో తయారైన కపాలం అంటే స్కల్ దీనికి కవచంలా ఉండి కాపాడుతుంది. స్కల్కి మెదడుకి మధ్యనున్న మస్తిష్క మేరు ద్రవం అంటే మెదడుకి దెబ్బలు తలగకుండా రక్షిస్తుంది. ఇలానే స్పైనల్ కార్డ్ని వెర్టిబ్రల్ కాలం వెన్నుముక్క కవచంలా కాపాడుతుంది. ఇప్పుడు మనం నాడుల ద్వారా సంకేతాలు ప్రయాణిస్తాయని తెలుసుకున్నాము. కానీ ఇవి ఎలా వెళ్తాయి? కేబుల్ ద్వారా టీవీకి సమాచారం అందినట్లు ఇవి విద్యుత్ తరంగాలుగా ద్వారా మెదడు నుంచి అన్ని భాగాల నుంచి మెదడుకు వెళ్తాయని తెలిసే షాకింగ్గా ఉంటుంది కదూ. నాడులన్నీ ఒకేలా ఉంటాయా? నాడులన్నీ ఒకేలా ఉండవు. వాటిలో రకరకాల నాడీ కణాలుంటాయి. అంటే న్యూరాన్స్ ఉంటాయి. టెలిఫోన్ వైర్లలా ఇవి సందేశాలను రెండు ప్రక్కలా పంపుతాయి. అర్థమైందా పిల్లలు? కొన్ని నరాలు మెదడుకు వెన్నుముకలోనున్న స్పైనల్ కార్డ్ ద్వారా సంకేతాలు పంపుతాయి. వీటిని జ్ఞాననాడులు అంటే సెన్సరీ నర్వ్స్ అంటారు. ఇవి సెన్స్ ఆర్గాన్స్ నుంచి రావటం వలన వీటిని సెన్సరీ నర్వ్స్ అంటారు. మెదడు నుంచి అన్ని కండరాలకు గ్లాండ్స్కు సంకేతాలు తెచ్చే నాడులను మోటార్ నర్వ్స్ అంటారు.
ఎందుకంటే ఇవి కండరాల కదలికలను నియంత్రిస్తాయి. కొన్ని మిక్స్డ్ నర్వ్స్ ఉంటాయి. అవి అవయవాల నుంచి మెదడుకు సందేశం తీసుకురావటమే కాక మెదడు నుంచి అవయవాలకు కూడా సంకేతాలిస్తాయి. పిల్లలు, మన శరీరంలో 3 రకాల నర్వ్స్ ఉన్నాయి: సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ మరియు మిక్స్డ్ నర్వ్స్. పైన చెప్పినట్లు బైక్ వచ్చినప్పుడు తప్పించుకునే ఉదాహరణలో మీ నాడీ వ్యవస్థ ఎలా పనిచేసింది? బైకును చూడగానే సెన్సరీ నర్వ్స్ మెదడుకు బైకు వస్తుందని సంకేతాన్ని ఇస్తాయి. మోటార్ నర్వ్స్ ద్వారా కాలి కండరాలకు అక్కడ నుంచి గెంతమని ఆజ్ఞాపిస్తుంది. ఇప్పుడు మనకు నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలేమిటో తెలిసాయి. ఇప్పుడవి ఎలా అవయవాలన్నిటినీ సమయస్ఫూర్తితో చూద్దాము. ఒక చీమ మీ చేతిని కుట్టిందనుకోండి, మీకు దురద అనిపించి గోక్కుతారు కదా. అదెలాగంటే మన చర్మం దాన్ని గ్రహించి నాడుల ద్వారా వెన్నుముకకు విద్యుత్ తరంగాలు పంపుతుంది. అక్కడి నుంచి అవి మెదడుకు చేరుతాయి. మెదడు నుంచి వెనుముకకు మళ్ళీ ఏం చేయాలో తెలుస్తుంది. అది చేతి కండరాలకు ప్రతిస్పందించమని ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు మీరు గోక్కుంటారు కదా. ఇలాగా మెదడు అన్నిటినీ నియంత్రిస్తుంది. కానీ అప్పుడప్పుడు మనకు చాలా త్వరగా ప్రతిస్పందించాల్సి వస్తుంది. సమయం వృధా చేయకుండా వెంటనే చేయాలి. అలాంటి వాటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. మనం అసలు ఆలోచించకుండా వెంటనే చేసే పనులను అసంకల్పిత చర్య అంటారు. ఇవి మన శరీరానికి నష్టం కానీ హాని కానీ కలగకుండా కాపాడుతాయి. ఉదాహరణకి, అనుకోకుండా మీ చెయ్యి మండుతున్న కొవ్వొత్తిని తాకితే అది కాలకముందే మీ చెయ్యి తీసేయటం. అలాంటప్పుడు వెన్ను పాము మెదడుతో చెప్పకుండానే మీకు ఏం చేయాలో చెప్తుంది. అంటే అత్యవసర సమయాలలో వెన్నుపాము మెదడుకు చెప్పటం, మళ్ళీ దాని నుంచి నిర్ణయం వచ్చే వరకు ఆగకుండా తగు చర్యలు తీసుకోగలదు. అర్థమైందా పిల్లలు? నాడీ వ్యవస్థని దేనితోనైనా పోల్చగలరా? అవును, ఇది ఒక కంప్యూటర్లా పనిచేస్తుంది. ఎందుకంటే 2 విద్యుత్ తరంగాల ద్వారా సందేశాలు పంపుతాయి. రెండిటికి గ్రహణ శక్తి అంటే మెమరీ ఎక్కువ. 2 సమయానికి తగ్గట్లు మారుతాయి. అయినా సరే మనిషి మెదడు కంప్యూటర్ కంటే అద్భుతమైంది. అది మీకు మాట్లాడటం, ఆటలాడటం, పాటలు వినటం, ఊహించటం, నేర్చుకోవటం మొదలైన సంగతులన్నీ వచ్చేటట్లు చేస్తుంది. ఎంత మహోన్నతమైనది కదూ! ఇక మెదడు, వెన్నపాము, నాడులు కలిసి నాడీ వ్యవస్థ అవుతుంది. మనం చేసే అన్ని పనుల్ని, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన జ్ఞాపక శక్తి, మన నేర్పు, మనం కావాల్సిన చేసేవి అన్ని అంటే కండరాల కదలిక వలన అనుకోకుండా చేసేవి అంటే గాలి పీల్చటం, గుండె కొట్టుకోవటం ఒకటేమిటి అన్నీ ఇదే నియంత్రిస్తుంది. ఇప్పటికింతే పిల్లలు. మళ్ళీ వచ్చే వరకు బాయ్ బాయ్.